హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టెక్ షేర్స్. ఆప్షన్స్‌లో ట్రేడింగ్ చేయాలి అంటే క్యాపిటల్ ఎంత ఉండాలి? అంటే ఆప్షన్స్‌లో బై చేయాలి అంటే మార్జిన్ రిక్వైర్ ఎంతుంటుంది? అలాగే ఆప్షన్స్ సెల్ చేయాలి అంటే మార్జిన్ రిక్వైర్ ఎంతుంటుంది? అయితే జస్ట్ 1 లాట్ తోటి ట్రేడ్ చేయాలి అంటే మార్జిన్ ఎంత రిక్వైర్డ్ ఉంటుంది అనేది ఎవరైనా తెలుసుకోవచ్చు. జస్ట్ మనం ఆర్డర్‌లోకి వెళ్లి ఆర్డర్ ప్లేస్ చేయడానికంటే ముందే మనకి మార్జిన్ రిక్వైర్డ్ అనేది చూపిస్తుంది కాబట్టి ఆ అమౌంట్ ఉంటే సరిపోతుంది. అయితే అసలు ఆప్షన్స్‌లో ట్రేడింగ్ మొదలుపెట్టాలి అనుకునే వాళ్ళు, ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు ఎంత క్యాపిటల్ తోటి స్టార్ట్ చేయాలి అనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎవరైతే ఆప్షన్స్‌లో సెల్లింగ్ చేయాలి అనుకుంటారో, అలా సెల్ చేయాలి అనుకునే వాళ్ళు ఎక్కువ ఎఫర్ట్ చేయలేకపోతే, అంటే ఎక్కువ క్యాపిటల్ మెయింటైన్ చేయలేకపోతే, తక్కువ క్యాపిటల్ తోటి ఆప్షన్ సెల్ చేయడం ఎలా? అంటే మనం నార్మల్‌గా నిఫ్టీలో ఆప్షన్ సెల్ చేయాలి అంటే 1,20,000, 1,30,000 వరకు కూడా రిక్వైర్డ్ ఉంటుంది. అలాగే నిఫ్టీ బ్యాంక్‌లో ఒకవేళ మనం ఆప్షన్ సెల్లింగ్ గాని చేయాల్సొస్తే 1,50,000-1,80,000 వరకు కూడా మనకి మార్జిన్ రిక్వైర్డ్ ఉంటుంది. అయితే అంత ఎక్కువ అమౌంట్ కాకుండా జస్ట్ 20,000-30,000 తోటి కూడా మనం ఆప్షన్ సెల్ చేయొచ్చు. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మాత్రమే కాదు, ఈక్విటీ షేర్స్ యొక్క ఆప్షన్స్‌లో కూడా మనం తక్కువ ప్రైస్ తోటి ఆప్షన్ సెల్ చేయొచ్చు. సో, షేర్స్‌కి సంబంధించిన ఆప్షన్స్ కానీ, ఇండెక్సెస్‌కి సంబంధించిన ఆప్షన్స్ కానీ, వేటిలో అయినా ఈ రూల్స్ అన్నీ కూడా సేమ్‌గా ఉంటాయి. సో, వీటిలో మనకి మార్జిన్ రిక్వైర్డ్ ఎంతుంటుంది అనేది ముందుగా చూసి, తర్వాత అసలు ఎంత క్యాపిటల్ తోటి మనం ఆప్షన్ ట్రేడ్ చేయాలి, బై సైడ్ ఎలా చేయాలి, సెల్ సైడ్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో గాని మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానెల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గాని చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. సో, టాపిక్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ మనకి ఆప్షన్స్‌లో సెల్లింగ్ ఆర్ బయింగ్ ఏది చేసినా కానీ మార్జిన్ రిక్వైర్డ్ అనేది ఒకటుంటుంది. అంటే మనం ఎంత అమౌంట్ అయితే ఫండ్స్‌లో మెయింటైన్ చెయ్యాలో అది మార్జిన్ రిక్వైర్డ్ అవుతుంది. అంటే అంత మార్జిన్ మన దగ్గర లేదా అంత ఫండ్స్ మన దగ్గర ఉంటే ఆ పర్టిక్యులర్ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిఫ్టీ వాల్యూ అనేది 19,357 ఉంది. సో, ఈ నిఫ్టీకి సంబంధించి ఈరోజు ట్యూస్‌డే అంటే డే ఆఫ్టర్ టుమారో అనేది దీనికి ఎక్స్‌పైరీ డే. సో, దీని వాల్యూ అనేది కొంత తక్కువగానే ఉంటుంది ఎట్ ద మనీ దగ్గర. సో, ఎట్ ద మనీ 19,400 పిఈ అలాగే 19,400 సిఈ ఈ 2 వాల్యూస్‌ని యాడ్ చేశాను. ఫస్ట్ దాని వాల్యూ వచ్చేసి 84 ఉంది. అండ్ సెకండ్ దాని వాల్యూ అంటే సిఈ వాల్యూ వచ్చేసి 34 ఉంది. సో, ఈ వాల్యూస్‌ని మనం బై చేయాలి అంటే ఎంత మార్జిన్ కావాలి? సెల్ చేయాలంటే ఎంత మార్జిన్ కావాలి? అనేది ఇప్పుడు చూద్దాం. సో, నేను జస్ట్ బై మీద క్లిక్ చేస్తున్నా పిఈ వాల్యూ మీద. సో, ఇక్కడ మనకి సింపుల్‌గా మార్జిన్ రిక్వైర్డ్ అనేది చాలా ఈజీ కాలిక్యులేషన్. అదేంటి అంటే 4,235 అదెలా వస్తుందంటే జస్ట్ క్వాంటిటీ మల్టిప్లైడ్ బై ప్రైస్. ఈ 2 వాల్యూస్‌ని మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ వస్తుంది. సో, మనకి బై సైడ్ ఎలాంటి లెవరేజ్ ప్రొవైడ్ చెయ్యరు. అంటే ఈక్విటీలో షేర్స్ బై కానీ, సెల్ కానీ చేసేటప్పుడు లెవరేజ్ ఉంటుంది 5 టైమ్స్. బట్ ఆప్షన్స్‌లో ప్రీవియస్‌గా ఉండేది ఇప్పుడు లేదు. సో, మనకి ఎంతైతే టోటల్ వాల్యూ ఉంటుందో ఆ టోటల్ వాల్యూ మార్జిన్‌లో మెయింటైన్ చేయాలి. అప్పుడు మాత్రమే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రీవియస్‌గా అంటే ఒక 2 ఆర్ 3 ఇయర్స్ క్రితం మనకి ఆప్షన్స్ బైలో అలాగే సెల్‌లో కూడా చాలా లెవరేజ్ అనేది ఉండేది. 2019 ఆ టైంలో జస్ట్ మనకి 20,000 ఉన్నా కానీ డైరెక్ట్ ఆప్షన్ సెల్లింగ్ అనేది చేయొచ్చు. అంటే దానికి అడిషనల్‌గా ఎలాంటి ఆప్షన్స్ యాడ్ చేయకపోయినా డైరెక్ట్‌గా మనకి జస్ట్ 20,000 ఉంటే చాలు ఆప్షన్ సెల్ చేయొచ్చు. అండ్ జస్ట్ 4,000 ఉంటే ఆప్షన్ బై చేయొచ్చు. దాంట్లో మనకి 20 టైమ్స్ వరకు కూడా లెవరేజ్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. అంటే బ్రోకింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అది సెబీ ఇచ్చే లెవరేజ్ కంటే కూడా ఎక్కువ లెవరేజ్ ప్రొవైడ్ చేసేది. బట్ తర్వాత సెబీ రూల్స్ ప్రకారం ఏ బ్రోకింగ్ కంపెనీ కూడా ఇండివిడ్యువల్‌గా లెవరేజ్ అనేది ప్రొవైడ్ చేయొద్దు. సెబీ ఏదైతే లెవరేజ్ ప్రొవైడ్ చేస్తుందో ఆ లెవరేజ్‌తో మాత్రమే యూజర్స్‌కి లెవరేజ్ ఇవ్వాలి అనే రూల్ తీసుకొచ్చింది. సో, అప్పటి నుండి మనకి ఈక్విటీలో 5 టైమ్స్ లెవరేజ్ ఇస్తున్నారు. ఆప్షన్స్‌లో ఎలాంటి లెవరేజ్ ఇవ్వట్లేదు. సో, మీరు ఆప్షన్స్‌లో ట్రేడ్ చేసేటప్పుడు బై సైడ్ చేస్తున్నారు అంటే మీరు ఏదైతే ప్రైస్ చేస్తున్నారో దాని లాట్ సైజ్ తోటి మల్టిప్లై చేస్తే ఒక్క సింగిల్ లాట్‌కి ఎంత మార్జిన్ రిక్వైర్డ్ అనేది తెలుస్తుంది. సో, ఇది సింపుల్ కాలిక్యులేషన్. దీంతో మనకి ప్రాబ్లమ్ లేదు. సో, మనకి ప్రాబ్లమ్ ఎక్కడుంటుంది అంటే ఆప్షన్స్ సెల్ చేసినప్పుడు. సో, ఆప్షన్ సెల్లింగ్ అనేది ఇప్పుడు ప్రతి బ్రోకింగ్ కంపెనీలో ఒకేలా ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్‌గా ఒక్కొక్క బ్రోకింగ్ కంపెనీ లెవరేజ్ ఒక్కోలా ఇచ్చేది. సో, మనకి సెల్లింగ్‌లో ఒక్కొక్క ప్రైస్ ఉండేది.
సో, చాలా ఎక్కువ లెవరేజ్ ప్రొవైడ్ చేసే బ్రోకింగ్ కంపెనీస్ వైపు ప్రీవియస్‌గా యూజర్స్ అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. బట్ ప్రెజెంట్ అన్ని బ్రోకింగ్ కంపెనీస్‌లలో కూడా ఒకేలా ఉంటుంది. సో, మీరిక్కడ కావాలంటే అప్‌స్టాక్స్‌లో కూడా సేమ్ వాల్యూస్‌ని సెల్ చేసి చూడొచ్చు. ఇక్కడ నేను నిఫ్టీకి సంబంధించి ఆగస్ట్ ఎక్స్‌పైరీ 19,400 పీఈని సెల్ చేస్తున్నా. నాకు మార్జిన్ రిక్వైర్డ్ వచ్చేసి 1,11,756 చూపిస్తుంది. సో, నేను సేమ్ ఆప్షన్‌ని అప్‌స్టాక్స్‌లో సెల్ చేసి చూపిస్తాను. సో, ఇక్కడ మీరు సెల్ మీద క్లిక్ చేస్తే నిఫ్టీకి సంబంధించి 19,400 పీఈ ఇది ఆగస్ట్ ఎక్స్‌పైరీ. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినా కానీ రిక్వైర్డ్ మార్జిన్ అనేది 1.12 లాక్స్ అని చూపిస్తుంది. అంటే ఇక్కడ రౌండ్ ఫిగర్ చూపిస్తుంది. ఇక్కడ మనకి 1,11,700 చూపిస్తుంది. ఇక్కడ దానికి రౌండ్ ఫిగర్ వాల్యూ చూపిస్తుంది. సో, మీరు ఏ ప్లాట్‌ఫార్మ్ నుండి చూసినా ఇప్పుడు ప్రెజెంట్ లెవరేజ్ అనేది ఎవరు కూడా ఇండివిడ్యువల్ లెవరేజ్ ఇవ్వట్లేదు కాబట్టి సెబీ రూల్ ప్రకారం ఏదైతే లెవరేజ్ ఉంటుందో, ఎంత మార్జిన్ రిక్వైర్డ్ అనేది ఉంటుందో, అదే ప్రతి బ్రోకింగ్ కంపెనీ ప్రొవైడ్ చేయాలి. సో, ప్రెజెంట్ లెవరేజ్ ప్రకారంగా బ్రోకింగ్ కంపెనీస్‌ని చూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ దాని చార్జెస్, యూజర్ ఇంటర్‌ఫేస్ అలాగే అది ప్రొవైడ్ చేసే సర్వీసెస్‌ని బేస్ చేసుకొని ఒక బ్రోకింగ్ కంపెనీ తీసుకోవచ్చు. సో, నా పర్సనల్ సజెషన్ ఏంటి అంటే మీరు ఎయిదర్ జెరోదా ఆర్ అప్‌స్టాక్స్ అకౌంట్స్ తీసుకోండి. ఇవి యూజర్ ఇంటర్‌ఫేస్ బావుంటుంది. ఆర్డర్ ఎగ్జిక్యూషన్ బావుంటుంది. అలాగే ఇవి ప్రొవైడ్ చేసే సర్వీసెస్ బావుంటాయి. అంటే జీటీటీ కానీ, బాస్కెట్ ఆర్డర్స్ కానీ, మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నా, లేదా సావరెన్ గోల్డ్ బాండ్స్‌లో చేయాలి అనుకున్నా, ఈ సర్వీసెస్ అన్నిటిని కూడా ప్రొవైడ్ చేసేది జెరోదా అలాగే అప్‌స్టాక్స్ మాత్రమే. అండ్ వీటిలో సర్వీసెస్ చాలా ఈజీగా ఉంటాయి. యూజర్ ఇంటర్‌ఫేస్ బావుంటుంది. అలాగే తక్కువ చార్జెస్ ఉంటాయి. సో, మీరు ఒకవేళ జెరోదా కానీ, అప్‌స్టాక్స్ కానీ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో అకౌంట్ ఓపెనింగ్‌కి సంబంధించిన లింక్ ఉంటుంది. దాని నుండి మీరు అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. సో, అగైన్ టాపిక్‌లోకి వస్తే సో, మీరు ఒక ఆప్షన్‌ని సెల్ చేయాలి అంటే అది కూడా ఎట్ ద మనీ దగ్గర ఉన్న ఒక ఆప్షన్‌ని సెల్ చేయాలి అంటే అరౌండ్ 1,20,000 రిక్వైర్డ్ ఉంటుంది. ఇది నిఫ్టీకి సంబంధించి. అదే ఒకవేళ మీరు బ్యాంక్ నిఫ్టీలో కానీ చేయాలి అనుకుంటే బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి కూడా ఎట్ ద మనీ వాల్యూ దగ్గర సెల్లింగ్‌కి ఎంత మార్జిన్ రిక్వైర్డ్ ఉంటుందో చూద్దాం. సో, బ్యాంక్ నిఫ్టీ ప్రెజెంట్ వాల్యూ వచ్చేసి 44,550 ఉంది. సో, దీనికి సంబంధించి ఎట్ ద మనీ దగ్గర ఉన్న సీఈ వాల్యూ అలాగే పీఈ వాల్యూస్ తీసుకున్నాను. వీటిలో నేను బై చేయాలి అనుకుంటే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్లు దాని లాట్ సైజ్ అలాగే దాని ప్రైస్ వాల్యూని మల్టిప్లై చేస్తే మార్జిన్ రిక్వైర్డ్ వస్తుంది. సో, సెల్ చేయాలి అనుకుంటే ఎంత మార్జిన్ రిక్వైర్డ్ చూపిస్తుంది అంటే సో, సెల్ క్వాంటిటీ వచ్చేసి 15 అంటే లాట్ సైజ్ వచ్చేసి 15. సో, దీనికి సంబంధించి మార్జిన్ రిక్వైర్డ్ 85,200 ఉంది. సో, ఇది 44,600 సీఈకి సంబంధించి. అలాగే నేను పీఈని సెల్ చేస్తున్నాను. పీఈని సెల్ చేసినా సేమ్ 88,700 ఉంది. సో, సేమ్ వాల్యూస్‌ని మీరు అప్‌స్టాక్స్‌లో సబ్స్టిట్యూట్ చేసినా కానీ సేమ్ ఉంటుంది. సో, ప్రీవియస్‌గా బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి క్వాంటిటీ సైజ్ అనేది 25 ఉండేది. ఆ టైంలో మనకి మార్జిన్ రిక్వైర్డ్ వచ్చేసి 1,50,000-1,60,000 వరకు రిక్వైర్డ్ ఉండేది. బట్ ప్రెజెంట్ దాని లాట్ సైజ్ తగ్గించడం వల్ల మార్జిన్ రిక్వైర్డ్ కూడా తగ్గింది. సో, ఇవి సెల్లింగ్‌కి సంబంధించి మార్జిన్ రిక్వైర్డ్. అయితే తక్కువ మార్జిన్ తోటి మీరు ఆప్షన్ సెల్ చేయాలి అంటే ఎలా చేయాలి అనేది ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ పర్టిక్యులర్ ఆప్షన్‌ని సెల్ చేయాలి అనుకుంటున్నారు. అంటే నిఫ్టీ ఆగస్ట్ 19,400 పీఈని మీరు సెల్ చేయాలి అనుకుంటున్నారు. సో, దీనికి సంబంధించి 1,12,000 మార్జిన్ రిక్వైర్డ్ అనేది చూపిస్తుంది. సో, మీ దగ్గర ఒకవేళ అంత మార్జిన్ లేకపోతే అంటే ఫండ్స్‌లో అంత అమౌంట్ లేకపోతే ఈ పర్టిక్యులర్ ఆప్షన్ సెల్లింగ్ అనేది చేయడం పాసిబుల్ అవ్వదు. సో, మీ అనాలిసిస్ ప్రకారం మార్కెట్‌లో ఏదైనా ఒక మూవ్‌మెంట్ అనేది మీరు గెస్ చేశారు. దాని ప్రకారం ఇది సెల్ చేస్తే డెఫినైట్‌లీ మీకు ప్రాఫిట్ ఉంటుంది అనుకుంటే దీన్ని మీరు తక్కువ అమౌంట్ తోటి సెల్ చేయొచ్చు. బట్ దాంట్లో మీరు ఒక సాక్రిఫైస్ చేయాలి. అంటే మీకొచ్చే ప్రాఫిట్‌లో కొంత సాక్రిఫైస్ చేయాలి. సో దట్ డెఫినైట్‌లీ మీరు ఈ ఆర్డర్‌ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అదెలా అంటే మీరు ఆర్డర్స్‌లోకెళ్ళండి. ఆర్డర్స్‌లో మీకు బాస్కెట్స్ ఆర్డర్స్ అని ఉంటుంది. సో, బాస్కెట్‌లో ఒక బాస్కెట్ క్రియేట్ చేస్తున్నాను. అంటే ఇక్కడ నేను మల్టిపుల్ ఆర్డర్స్‌ని ఎట్ ఎ టైమ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఆ ఆర్డర్స్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీకి సంబంధించి 19,400 పీఈని అంటే ఈ వాల్యూని మీరు సెల్ చేయాలి అనుకుంటున్నారు. సో, దీన్నిక్కడ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసినప్పుడు నాకు మార్జిన్ రిక్వైర్డ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అప్రాక్సిమేట్‌లీ 1,12,000 చూపిస్తుంది. అయితే దీనికి నేను ఇంకొక వాల్యూని యాడ్ చేస్తాను. అదేంటి అంటే 19,200ని యాడ్ చేస్తాను. సో, దీనికి సంబంధించిన పీఈ వాల్యూని కూడా యాడ్ చేస్తాను. అండ్ ఇది బై సైడ్ యాడ్ చేస్తాను. సో దట్ నాకిక్కడ వాల్యూ వచ్చేసి జస్ట్ 25,300 ఉంటే సరిపోతుంది. అంటే 1,12,000 అవసరం లేకుండా జస్ట్ 25,000 తోటే మార్జిన్ రిక్వైర్డ్ తోటే మనం ఇక్కడ ఆర్డర్‌ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అయితే దీనివల్ల ఏం చేంజ్ అవుతుంది? మనకొచ్చే ప్రాఫిట్‌కి ఏమవుతుంది? లాస్ ఏమవుతుంది అంటే మనం ఇక్కడ ఫస్ట్
నిఫ్టీ ఆగస్ట్ 19,400 పీఈని సెల్ చేస్తున్నాము. అంటే 19,400 కంటే మార్కెట్ కానీ ఇంక్రీజ్ అయింది అంటే అప్పుడు మనకి ప్రాఫిట్ వస్తుంది. అంటే ఇక్కడున్న ఈ ప్రైస్ అనేది 0 అయిపోతుంది కాబట్టి ఈ 87 అనేది మనకి ప్రాఫిట్‌లో ఉంటుంది. బట్ మనం ఇక్కడ ఇంకొక వాల్యూని యాడ్ చేసాం. నిఫ్టీ ఆగస్ట్ 19,200ని యాడ్ చేసాం. సో, ఇలా యాడ్ చేయటం వల్ల మనకి ఒకవేళ 19,400 కంటే అప్‌వర్డ్ డైరెక్షన్‌లో కానీ మార్కెట్ ఉంటే ఇక్కడ మనం ఏదైతే వాల్యూని 13.25ని బై చేస్తున్నామో ఈ వాల్యూ కూడా 0 అయిపోతుంది. అంటే ఇక్కడ మనం బై చేస్తున్నాం కాబట్టి ఈ 13.25 అనేది మనకి లాస్ అవుతుంది. సో, 87 అనేది మనకి ప్రాఫిట్ అవుతుంది. 13 అనేది లాస్ అవుతుంది. సో, ఓవరాల్‌గా మనకిక్కడ 74 మాత్రమే ప్రాఫిట్‌లా ఉంటుంది. అంటే ఈ 13ని మీరు సాక్రిఫైస్ గాని చేశారు అంటే ఇక్కడున్న ఈ 13 ప్రాఫిట్‌ని సాక్రిఫైస్ చేశారు అంటే మీరు జస్ట్ 25,000 తోటే ఈ ఆర్డర్‌ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఈ రెండిటిని కలిపి ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇక్కడ జస్ట్ ఎగ్జిక్యూట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఈ 2 ఆర్డర్‌లు ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతాయి. జస్ట్ 25,360 మాత్రం ఉంటే ఈ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అయితే వర్స్ట్ కేస్ కూడా మనం ఆలోచించాలి కాబట్టి ఒకవేళ మార్కెట్ మనం అనుకున్నట్లు పాజిటివ్ కాకుండా నెగెటివ్ ఉంటే ఏమవుతుంది అంటే నెగెటివ్ ఉన్నప్పుడు ఈ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. 87 ఇంక్రీజ్ అవుతుంది. సో, ఎన్ని పాయింట్స్ అయితే 19,400 కంటే తక్కువ అవుతుందో అన్ని పాయింట్స్ ఇక్కడ రిమైన్ అయ్యి ఉంటాయి. అలాగే 19,200ని క్రాస్ చేసి కూడా ఇంకా నెగెటివ్‌గా ఉంటే అప్పుడు ఆ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 19,100 అయింది అంటే ఈ 19,400 అనేది మనకి 300 అవుతుంది. సో, 300 మైనస్ 87 ఇది మన లాస్ అవుతుంది. బట్ మనకిక్కడ అడిషనల్‌గా ఇంకొక ఆప్షన్ ఉంది కాబట్టి దీన్ని బై చేసాం కాబట్టి 19,200 పీఈ వాల్యూ కాబట్టి దీని వాల్యూ అనేది 100 అవుతుంది. సో, 100 మైనస్ 13 అనేది మనకి ఇక్కడ ప్రాఫిట్‌లా ఉంటుంది. ఈ వాల్యూ దగ్గర బై చేస్తున్నాం. ఈ వాల్యూ దగ్గర సెల్ చేస్తున్నాం. సో, మనకిదొక సెక్యూరిటీలా ఉంటుంది. ఇక్కడ మనం చేసే ఈ ప్రాసెస్‌ని ఏమంటారు అంటే హెడ్జింగ్ అంటారు. అంటే ఓన్లీ మనం డైరెక్ట్ ఒక ఆప్షన్‌ని సెల్ చేయకుండా దానికి సెక్యూరిటీలా ఇంకొక దాన్ని ఆర్ ఇన్స్యూరెన్స్‌లా ఇంకొక దాన్ని యాడ్ చేస్తున్నాం. సో, ఒకవేళ మార్కెట్ మనకి అపోజిట్ డైరెక్షన్ వచ్చింది అంటే ఆప్షన్స్ సెల్ చేసినప్పుడు రిస్క్ అనేది హెవీగా ఉంటుంది కాబట్టి అంత రిస్క్ లేకుండా మనకిక్కడ ఇంకొక ఆప్షన్‌ని దానికి అపోజిట్ డైరెక్షన్‌లో చేస్తున్నాం. అంటే ఇక్కడ సెల్ చేసాం కాబట్టి దీన్ని బై చేస్తున్నాం. అది తక్కువ వాల్యూలో. సో, ఇది ఓన్లీ పీఈ సైడ్ మాత్రమే కాదు. సీఈ సైడ్‌లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనం వాల్యూ తగ్గించాము. బట్ సీఈ వైపు అయితే వాల్యూని ఇంక్రీజ్ చేస్తాము. సో, ఈ ఆర్డర్‌ని అసలు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు అంటే మనకి జెరోదాలో అయితే చాలా సింపుల్‌గా ఉంటుంది. బాస్కెట్ ఆర్డర్ అని ఉంటుంది. సో, వీటికి సంబంధించి నేను ఇంకా క్లియర్‌గా మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నేను డీటెయిల్ వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్స్ ఇచ్చాను. మీరు కావాలంటే ఆ వీడియోస్ చూడొచ్చు. హెడ్జింగ్ ఎలా చేయాలి అనేది ఓన్లీ ఆప్షన్స్‌లో మాత్రమే కాదు ఫ్యూచర్స్‌లో కూడా హెడ్జింగ్ చేయొచ్చు. తక్కువ వాల్యూ తోటి మనం ఫ్యూచర్స్‌ని బై అండ్ సెల్ చేయొచ్చు. అది ఎలా అనేది ఆ వీడియోస్‌లో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇది మనకి మార్జిన్ రిక్వైర్డ్ అనేది. అయితే ఈ ఆర్డర్స్ అనేవి ఓన్లీ జెరోదాలో మాత్రమే పాసిబుల్ అవుతాయి. మిగతా ఏ ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్‌లో కూడా ఇలా బాస్కెట్ ఆర్డర్స్ లేవు. అంటే మనకి అప్‌స్టాక్స్‌లో కూడా బాస్కెట్ ఆర్డర్స్ ఎక్కడా కనిపించవు. బట్ ఒకవేళ మీరు అప్‌స్టాక్స్ కానీ యూజ్ చేస్తున్నారు అంటే ఒక సెన్సిబుల్ అకౌంట్ తీసుకోండి. దీని నుంచి మీరిక్కడ ఆర్డర్స్ బిల్డ్ చేసుకోవచ్చు. సో, బిల్డ్ ఎ న్యూ కస్టమ్ స్ట్రాటజీ అని ఉంటుంది. మనకి సెన్సిబుల్ ఓపెన్ చేయగానే ఇక్కడ ట్రేడ్‌లో క్లిక్ చేస్తే ఇక్కడ స్ట్రాటజీ బిల్డర్ ఉంటుంది. సో, స్ట్రాటజీ బిల్డర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవచ్చు. సో, ఇందులో నిఫ్టీ కావాలంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కావాలంటే బ్యాంక్ నిఫ్టీ ఉంటుంది. ఆప్షన్స్‌ని సెలెక్ట్ చేసుకొని పీఈ సైడ్ మనం ఏదైతే ఇందాక చేసామో 19,400 అలాగే 19,200 ఈ 2 వాల్యూస్‌ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. దీన్ని సెల్ చేస్తున్నాము. అలాగే దీన్ని బై చేస్తున్నాము. సో, ఈ 2 వాల్యూస్‌ని బై అండ్ సెల్ చేసినప్పుడు మనకొచ్చే ప్రాఫిట్ అండ్ లాస్, నెట్ ప్రాఫిట్ అండ్ లాస్ అనేవి ఇక్కడ మనకి క్లియర్‌గా కనిపిస్తాయి. మీరు కావాలంటే ఆ వాల్యూస్ చూడొచ్చు. మనకి ప్రాఫిట్ వస్తే ఎంతుంటుంది? లాస్ వస్తే ఎంతుంటుంది? ఎందుకని మనకి తక్కువ మార్జిన్ తోటే ఈ వాల్యూస్ ఇస్తారు అనేది క్లియర్‌గా చూపిస్తుంది. సో, ఇక్కడ కూడా మీరు చూడొచ్చు మార్జిన్ రిక్వైర్డ్ అనేది జస్ట్ 25,000 మాత్రమే ఉంది. అయితే మీరు ఒకవేళ అప్‌స్టాక్స్ కానీ లేదా ఇంకేదైనా ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్ అదర్ దెన్ జెరోదా యూజ్ చేస్తున్నారు అంటే దానికి అడిషనల్‌గా సెన్సిబుల్ తీసుకోండి. ఇక్కడ నుండి మీరు డైరెక్ట్‌గా ట్రేడ్ ఆల్ మీద క్లిక్ చేశారు అంటే
ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మీరు లాగిన్ అయ్యేటప్పుడే మీరు ఏ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ని యూజ్ చేస్తున్నారో దాని ద్వారా లాగిన్ అవుతారు. సో దట్ ఇక్కడ ట్రేడ్ ఆల్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్‌గా మీ ట్రేడింగ్ అకౌంట్‌లో ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మీరు జస్ట్ 25 ఆర్ 30,000 ఉంటే చాలు. ఆప్షన్ సెల్లింగ్ కూడా చేయొచ్చు. బయింగ్ మాత్రమే కాదు. సో దీన్నే హెడ్జింగ్ అంటారు. ఈ హెడ్జింగ్‌కి సంబంధించి మీరు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించి సెపరేట్ వీడియోస్ ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్స్ ఉన్నాయి. అయితే ఇప్పటివరకు మనం మార్జిన్ రిక్వైర్డ్ గురించి మాట్లాడుకున్నాం. ఒక బిగినర్ మార్కెట్‌లో ఆప్షన్ ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎంత క్యాపిటల్ తోటి స్టార్ట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఎవరైతే బిగినర్ ఉంటారో నార్మల్‌గా మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 5-10 లాక్స్ తీసుకొని వస్తూ ఉంటారు. అంటే అంత అమౌంట్ ఉన్న వాళ్ళైతే అంత అమౌంట్ డైరెక్ట్‌గా తీసుకొస్తూ ఉంటారు. బట్ కొంతమంది ఏంటంటే చాలా తక్కువ ఫండ్స్ తోటే వస్తూ ఉంటారు. అంటే 5,000, 10,000తో కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు. అంటే మనీ ఎవరి దగ్గరైతే లేదో వాళ్ళు చాలా తక్కువ అమౌంట్‌తో ఆప్షన్స్ బై చేస్తూ ఉంటారు. అది కూడా ఔట్ ద మనీలో బై చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎట్ ద మనీ గాని, ఇన్ ద మనీ గాని ఎఫోర్డ్ చేయలేక ఔట్ ద మనీలో బై చేస్తూ ఉంటారు. అండ్ డెఫినైట్‌లీ వాటిలో ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి డెఫినైట్‌లీ లాసెస్‌లోకి వెళ్ళిపోతారు. ఆ 5 ఆర్ 10,000 కూడా జస్ట్ 2, 3 ఆర్డర్స్‌లో టోటల్‌గా లాస్ అవుతారు. బట్ ఇలా 10 లాక్స్ తీసుకురావడం తప్పు. అలాగే 5,000 ఆర్ 10,000 తోటి ట్రేడ్ చేయడం కూడా తప్పు. ఎంత అమౌంట్ తోటి ట్రేడ్ చేయాలి అంటే ఎగ్జాక్ట్‌గా 1,00,000 తోటి మీరు స్టార్ట్ చేయండి. 1,00,000 తోటి మీరొక ట్రేడింగ్‌ని స్టార్ట్ చేయండి. అది కూడా ఒక డిసిప్లిన్‌గా స్టార్ట్ చేసి రోజుకి ఎన్ని ఆర్డర్స్ తీసుకుంటున్నారు? 1 వీక్‌లో ఎన్ని ఆర్డర్స్ తీసుకుంటున్నారు? ఒక రోజులో మీరు ఎంత లాస్‌ని ఎఫోర్డ్ చేయగలరు? మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు అది ఆప్షన్స్ కానీ, ఈక్విటీ కానీ, ఫ్యూచర్స్ కానీ ఒక రోజులో మీరు ఎంత లాస్‌ని అఫోర్డ్ చేయగలరు అనేది ముందుగా కాలిక్యులేట్ చేసుకోండి. అంత లాస్ అచీవ్ అయింది అంటే ఆ రోజు ట్రేడింగ్ క్లోజ్ చేయండి. అండ్ పర్ డే మాత్రమే కాదు పర్ వీక్ కూడా మీరు దాని వాల్యూస్‌ని తీసుకోండి. అంటే ఒక వీక్‌లో మీరు ఎంత లాస్‌ని బేర్ చేయగలరు అనేది ఒక వాల్యూ పెట్టుకోండి. అది అచీవ్ అయింది అంటే ఆ వీక్ మొత్తం ట్రేడింగ్ క్లోజ్ చేసేయండి. సో ఇలా మీరు చేయడం వల్ల ఏంటి అంటే మీకు స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఎక్కువ లెర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ నంబర్ ఆఫ్ ట్రేడ్స్ తగ్గుతాయి. ఓవర్ ట్రేడ్ తగ్గుతుంది. మీ లాస్ అనేది కంట్రోల్‌లో ఉంటుంది. సో మీరు 1,00,000 తోటి స్టార్ట్ చేసి ఎవ్రీడే 10,000-15,000 కంటే మించకుండా లాస్‌ని పెట్టుకోండి. అలాగే ఎవ్రీ వీక్ 30,000-40,000 కంటే ఎక్కువ లాస్ ఉండకుండా లిమిట్స్ పెట్టుకోండి. సో ఇలా లిమిట్స్ పెట్టుకొని రోజుకి 3-5 ట్రేడ్స్ మాత్రమే అంటే ఇంట్రాడే ట్రేడ్స్ మాత్రమే తీసుకోండి. సో ఓవర్‌నైట్ ట్రేడ్స్ తీసుకున్నా కానీ 3-5 ట్రేడ్స్ మాత్రమే తీసుకోండి పర్ డే. సో అంతకంటే ఎక్కువ ఆర్డర్స్‌ని మీరు ఎగ్జిక్యూట్ చేయకండి. సో ఇలా కానీ మీరు చేశారు అంటే డెఫినైట్‌లీ మీకు 1,00,000 అనేది సఫిషియంట్ అవుతుంది. మీరు ఖచ్చితంగా వాటితోటి మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. అయితే మోరోవర్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మీరు మార్కెట్‌లో ఆర్డర్స్ ఎన్ని తీసుకుంటున్నారు? ఎన్ని ట్రేడ్స్ తీసుకుంటున్నారు అనేది కాదు. మీరు తీసుకునే ఆర్డర్‌లో లాస్ వచ్చినా, ప్రాఫిట్ వచ్చినా కానీ దాని నుండి మీరు ఎంత లెర్న్ చేస్తున్నారు? నెక్స్ట్ ఆర్డర్‌లో ఆ మిస్టేక్స్ చేయకుండా ఎలా బెటర్ చేసుకుంటున్నారు అనేది ఇక్కడ మ్యాటర్ అవుతుంది. సో ఫస్ట్ 1,00,000 అనేది మీ దగ్గర కంప్లీట్‌గా అయిపోయినా కానీ నెక్స్ట్ ఇంకొక 1,00,000ని మార్కెట్‌లో తీసుకొస్తున్నారు అంటే ఈ ఫస్ట్ 1,00,000కి మీకున్న నాలెడ్జ్‌కి, సెకండ్ 1,00,000కి మీకున్న నాలెడ్జ్‌కి డిఫరెన్స్ అనేది ఉండాలి. సో మీరు క్యాపిటల్ గురించి ఎంతగా అయితే ఆలోచిస్తున్నారో అంటే ఎంత క్యాపిటల్ తోటి మీరు మార్కెట్‌లో ఆప్షన్స్ ట్రేడింగ్ చేయాలి అనుకుంటున్నారో మీకు ఎంత నాలెడ్జ్ ఉంది అనేది కూడా కాలిక్యులేట్ చేసుకోండి. నాలెడ్జ్ ఎంత ఎక్కువగా ఉంటే, స్కిల్స్ ఎంత ఎక్కువగా ఉంటే మీ ట్రేడింగ్ అనేది అంత ఈజీ అవుతుంది. అండ్ మీకు ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో నేను ఆప్షన్స్‌కి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అంటే బేసిక్స్ నుండి స్టార్ట్ చేసి స్ట్రాటజిస్ట్ లెవెల్ వరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌ని ప్రొవైడ్ చేశాను. ఆ వీడియోస్ అన్నిటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉన్నాయి. సో మీరు ఒకవేళ ఆప్షన్స్‌ని కంప్లీట్‌గా నేర్చుకోవాలి అనుకుంటే ఆ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉన్న వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు. అవన్నీ కూడా ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి. సో ఇది బిగినర్స్ మార్కెట్‌లో ఆప్షన్స్ ట్రేడింగ్ చేయాలి అనుకునే వాళ్ళకి క్యాపిటల్ రిక్వైర్డ్ ఎంతుంటుంది అనే టాపిక్ గురించి. ఈ వీడియో గాని మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానెల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గాని చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.